హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని రిచెస్. ఈరోజు అయితే మీ ముందుకి మరొక 3 BHK ఈస్ట్ ఫేసింగ్, తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ అయితే తీసుకొచ్చేసాను అనమాట. సో ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను అండ్ లొకేషన్ కూడా షేర్ చేస్తాను లాస్ట్లో. ఇది వచ్చేసి మనకి 3 BHK ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 50 గజాలు, 50 స్క్వేర్ యాడ్స్ అనేది మనకి అన్డివైడెడ్ షేర్ అనేది ఇస్తున్నారు. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1480 ఎస్ఎఫ్టీ అండి. అందులో ప్లింత్ వచ్చేసి 1150 ఎస్ఎఫ్టీ. కార్పెట్ ఏరియా పార్కింగ్ 330 అనమాట. సో మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ మనకి దీనికి క్వైట్ ఆపోజిట్లో దగ్గరగా మీకు ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది అవుటర్ రింగ్ రోడ్డు కూడా కనిపిస్తుంది అనమాట. డైరెక్ట్ మీరు గన్నవరం, గొల్లపొడి కూడా వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అటు వైజాగ్ వెళ్ళాలన్నా, ఇటు హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా మీకు సింపుల్గా షార్ట్ కట్ అనేది ఉంటుంది. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఫ్లాట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది కన్స్ట్రక్షన్ అయ్యి 1.5 year అయింది. న్యూలీ కన్స్ట్రక్టెడ్ అనమాట. అంటే ఎవరు ఇంకా దీనిలో స్టేయింగ్ అనేది చేయలేదు, కొత్త ఫ్లాట్. సో ఈ అపార్ట్మెంట్లో ఏంటంటే మనకి 4 ఫ్లోర్లు ఉంటాయండి. ఫ్లోర్కి 2 ఫ్లాట్లు వస్తాయన్నమాట, ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్. సో ఇది వచ్చేసి మనకి 3 BHK అండ్ ఇది ఒక 1 bedroom. దీనికి క్వైట్ ఆపోజిట్లోనే ఇంకో బెడ్రూమ్ అనమాట. కబోర్డ్స్ అయితే ఇవ్వలేదండి, కబోర్డ్స్ మీరు చేయించుకోవాలన్నమాట. అండ్ కామన్ వాష్ ఏరియా అనేది మనకి హాల్లో వస్తుంది. సో ఎంటర్ అయితే ఇలా ఉంటుందన్నమాట. లోపలంతా కూడా చాలా బాగుంటుందండి ఫ్లాట్ అనేది. ఈస్ట్ ఫేసింగ్ అందరికీ కామన్గా నచ్చేది. అసలు మీరు ఈ ఫ్లాట్కి పేరు పెట్టాల్సిన పనేమీ లేదు. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ ఈ ఫ్లాట్కి ఉన్నది ఏంటంటే, మెయిన్ ఏంటంటే ఇది మనకి వెంటిలేషన్ ఎక్కువ వస్తుంది, ముఖ్యంగా ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుందన్నమాట. ఇది మనకి ఈ అపార్ట్మెంట్లో ఈ 2 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. 3rd ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఒకటి, 1st ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఒకటి. సో చాలా బాగుంటుంది. 50 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారండి అన్డివైడెడ్ షేరు. చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే. అండ్ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ ఫ్లాట్కి, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి ఓపెన్ కిచెన్ వచ్చిందనమాట. సో ఓపెన్ కిచెన్ అంటే లేడీస్కి చాలా ఇష్టం కదా, చాలా బాగుంటుంది అనమాట ఓపెన్ కిచెన్ అయితే. సో దీని ఫొటోస్ కూడా మీరు నాకు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి షేర్ చేస్తే నేను మీకు పర్సనల్గా కూడా సెండ్ చేస్తాను ఫొటోస్ అనేవి. వీడియో అయితే క్లారిటీగా చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఫైనల్గా అయితే ఫ్లాట్ ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి, నీట్గా ఉంటుంది, చాలా బాగా చేశారు. సో మీకు నచ్చితే సీరియస్గా మీరు కూడా కొనుక్కోవాలి అనుకుంటే, ఇది ఫర్ సేల్ అండి, రెంట్ పర్పస్ అయితే కాదనమాట, ఫర్ సేల్కి అయితే పెట్టారు. ఇమీడియట్గా మీకు కావాలనుకుంటే కాల్ చేయండి. ఇది లొకేషన్ వచ్చేసి నున్నా అండి. మన విజయవాడ నుంచి జస్ట్ ఒక 10 to 15 minutes టైం అనేది పడుతుంది అంతే, చాలా దగ్గరే అనమాట. సో ఇక్కడ చూసారా, స్టెప్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. లిఫ్ట్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అండ్ ఇన్వర్టర్ కూడా ఉంది. దట్టు మీకు కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. పార్కింగ్ చూసారు ఎంత పెద్దగా ఉందో. సో ఇదండి డీటెయిల్స్ అయితే చాలా క్లారిటీగా చెప్పాను. ఇంకేమన్నా మీకు ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కాల్ చేయండి. ప్రైస్ వచ్చేసి 42 lakhs అండి, బార్గెనింగ్ కూడా ఉంది. మీరు కాల్ చేస్తే ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నేను షేర్ చేస్తాను. ఓకేనా? వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.